మా ఫ్రెండ్ అయితే 2 డేస్ బ్యాక్ 15,000లో మంచి మొబైల్ అయితే చూడమన్నాడు. సరే అని చెప్పి ఒంగోలుకి స్టార్ట్ అయ్యాను. మేటపాలెం నుండి ఒంగోలుకి అయితే ట్రైన్ అయితే 20 రూపీస్‌తో అయితే నేను మా బామ్మర్ది అయితే వెళ్ళాము. మా ఫ్రెండ్ అయితే మధ్యాహ్నం ఎండగా ఉంటుందని ఈవినింగ్ అయితే వస్తా అన్నాడు. సరే అని చెప్పి వాళ్ళ కోసం మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే వెయిట్ చేసామన్నమాట. అంతలో ఈవినింగ్ అయితే అయ్యింది. ఒక్కసారిగా అయితే గాలి తుఫాన్ అయితే వచ్చింది. అండ్ మా ఫ్రెండ్స్ అయితే ఈ వర్షం వల్ల అయితే దారి మధ్యలోనే ఆగిపోయి వెనకైతే వెళ్ళిపోయారు. సర్లే ఇంకేముందని చెప్పి నెక్స్ట్ డే అయితే మళ్ళీ మొబైల్ కొనడానికి అయితే వెళ్ళాము. ఫస్ట్ మేము ఒక మొబైల్ కొందాం అనుకున్నాం. బట్ అది కుదరలేదు. కాబట్టి వేరే మొబైల్ కొనాల్సొచ్చింది. ఇంక మా వోడైతే ఇంకా నాకు ఈరోజే ఖచ్చితంగా మొబైల్ కావాలి మామ అన్నాడు. ఇంకా పట్టుబట్టాడు. సో ఇంక తప్పలేదనమాట. మేము ఈ షాప్‌కి ఎప్పుడొచ్చినా సరే అయితే ఈ అన్న వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ ఈ అన్న పేరొచ్చి సాయిరామ్ అనమాట. అండ్ మన ఒంగోలులో లేదా చుట్టుప్రక్కల ఎవరైనా ఉంటే ఈ షాప్‌కి ఒక్కసారి విజిట్ చేయండి. మన ఛానల్ నేమ్ చెప్పినా లేదా నా పేరు చెప్పినా మీకు తప్పకుండా కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు. అండ్ ఇంక సో అలా అయిపోయింది. కొనేసాం సక్సెస్ఫుల్గా. హాయ్, పేరు చెప్పన్నా. సాయిరామ్. సాయిరామ్. అడ్రస్ 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 నియర్ బస్ స్టాండ్ ఆపోజిట్ సోమస్తు షాపింగ్ మాల్ బిసైడ్ మౌర్య హోటల్ ఒంగోలు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకా అలా సక్సెస్ఫుల్గా అయితే మన వాడికైతే ఫోన్ కొనిచ్చేసి అలా బిర్యానీ తినైతే సినిమాకి అయితే వెళ్ళాము. అండ్ సినిమా చూసుకొని ఇంకా ఇంటికైతే మళ్ళీ వెళ్ళిపోయామన్నమాట. మీరు కూడా చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.